చూసినావా ఇది అసలు మనం చూడలే కదా డిమార్ట్ లో. అవునే ఇది ఇప్పుడు ఎక్స్చేంజ్ ఎట్లా మరి బిల్లు కావాలి. బిల్లు నాకు ఇచ్చినవా అక్క నువ్వు? ఫస్ట్ నాకు ఇచ్చినావు కానీ మళ్ళీ నేను నీకు ఇచ్చిన. ఒకసారి చూసుకో ఎడబెట్టినావు. చిన్నో పడేసిన్నో. నాకు అసలే ఏదన్నా ఉంటే వెంటనే పడేయడం అలవాటు. చూడు ఎత్తికే. బిల్లు లేకుంటే టాప్ వేస్ట్ అవుతుంది అట్టిగా. అదే కదా, బిల్లు ఉన్నా గానీ జ్యోతికి ఇచ్చి పంపించి ఎక్స్చేంజ్ తీసుకోవాలి. నేను ఎక్కువ మాక్సిమం బిల్లు ఇందనే పెడతా. అదేనా? ఇది కాదు. చూసిర్రా ఫ్రెండ్స్, ఇగో మా చెల్లెకి ఇట్లా ఎత్తది. బిల్లు ఎట్లా నా బ్యాగ్ లో పెట్టుకున్నా అయిపో. అవునే, నాకు అసలే మతి మలుపు ఎక్కువ. మంచిగా ఎత్తుకే దొరుకుతుంది ఎటు పోదు. కానీ నిన్న సామాన్లు సర్దినవన్నీ. అదే ఇప్పుడు సర్దుదామని అనుకున్నా. అందులో కూడా లేదు, నేను అందులో పెట్టలేదు. చూడాలి ఒకసారి. టాప్ వేస్ట్ అవుతుందిరా నాన్న. సెల్ పౌచర్ వచ్చే సెల్ ఏది? ఎందుకంటే డబ్బులు నిన్న సెల్ పౌచర్ పెట్టుకున్నా కదా. వెరీ గుడ్. సెల్ పౌచ్ కూడా అప్పుడప్పుడు మనకి హెల్ప్ చేస్తుంది చూసినావా? ఓకే నిజేనా? ఇంక ఎక్స్చేంజ్కి ఏం ప్రాబ్లం లేదులే. చెప్పు మన ఫ్రెండ్స్ కి నాలాంటి తప్పు మీరు చేయకండి ఫ్రెండ్స్. ఎప్పుడు డిమార్ట్ కి వెళ్ళినా బిల్ మాత్రం పడేయద్దు. ఒక 2-3 రోజులు ఉంచుకోర్రి. 1 వీక్ వరకు బిల్లు కంపల్సరీ దాచిపెట్టుకోవాలి. ఇలాంటి ఏదైనా అవసరం వచ్చినప్పుడు కంపల్సరీ బిల్లు ఉండాలి. బిల్లు ఉంటేనే మనకు ఎక్స్చేంజ్ లో ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.